ఎన్డీఏ కూటమి అతిపెద్ద విజయం సాధిస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణంరాజు అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆయన రేణుగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. జగన్ పుణ్యమా అని 4 ఏళ్లుగా శ్రీవారి దర్శనానికి రాలేకపోయానని చెప్పారు. ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజశ్రీ షాకు నామినేషన్ అందజేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, అనిల్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ సర్కార్ సంక్షేమ పథకాలు వివరించి తనను ఆదరించాలని ఓటర్లను కోరుతున్నారు సక్కు. బాపట్ల జిల్లా చీరాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆమంచికి బీ ఫామ్ అందజేశారు. చీరాల ఎన్నికలు ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నాయని, నామినేషన్ సందర్భంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని ఆమంచి అన్నారు. భద్రాద్రి జిల్లా మనుగూరులో పినపాక కాంగ్రెస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని వ్యవసాయ మంత్రి తుమ్మల అన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కిలి నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా వైద్యుడు జనసేన నేత దానేటి శ్రీధర్ బరిలో ఉంటారని సమాచారం. శ్రీధర్ వైసీపీలో ఉండి విశేష సేవలు అందించారు. అయితే ఆ పార్టీలో గౌరవం లేక పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో ఇటీవల చేరారు. జీడీ నెల్లూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి థామస్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. సుమారు 15 నుంచి 20 వేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు థామస్ కు స్వాగతం పలికారు. అభివృద్ధి అంటే ఏంటో నియోజకవర్గం ప్రజలకు చేసి చూపిస్తానని థామస్ హామీ ఇచ్చారు. అయితే తనను గెలిపించాలని థామస్ కోరారు. కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. జగ్గంపేట గ్రామదేవత రావులమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అయితే మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా జగ్గంపేటకు ఎంతో అభివృద్ధి చేశామన్నారు నరసింహం. చిత్ర పౌర్ణమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీ గోవిందరాజు స్వామివారి పొన్నకాల్వ ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవంలో భాగంగా తనపల్లి రోడ్లోని పొన్నకాల్వ మండపానికి ఊరేగింపు నిర్వహించారు. పలు ప్రత్యేక పూజలు, సేవలు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో సత్య అభయ ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. స్వామికి 11,1111 వడలు, తమలపాకులతో సామూహిక అర్చన నిర్వహించారు. మూలమూర్తికి పంచామృత అభిషేకాలు చేశారు. ఆలయం ఆవరణలో 1111 మంది సుహాసినులతో వడలు, తమలపాకులతో సామూహిక అర్చన వేశారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి మీనా. ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలో పరిస్థితి, ఎన్నికల సన్నాహక కార్యక్రమాల గురించి మీనా అడిగి తెలుసుకున్నారు. వేసవి కార్యాచరణ ట్యాంకర్ మేనేజ్మెంట్ పై ఎండీ సుదర్శన్ రెడ్డి జలమండలి అధికారులతో సమీక్షించారు. ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు హాజరయ్యారు. అయితే క్షేత్రస్థాయిలో నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ టైం వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో ఈ నెల 26న రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అధికారులతో ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. పటిష్ట భద్రత, ట్రాఫిక్ బందోబస్తు చేయాలని పోలీస్ శాఖకు ఆమె సూచించారు. తూర్పు గోదావరి జిల్లా పీర రామచంద్రపురంలో ఇటీవల మహిళపై దాడి చేసి చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు ఈస్ట్ జోన్ డీఎస్పీ కిషోర్ తెలిపారు. నిందితుడు క్రాంతికుమారిది
జేరోగుపాటు అన్నారు. అయితే మహిళను రాడ్డుతో కొట్టి మంగళసూత్రాలు దోచుకుపోయినట్లు తెలిపారు. ముద్దాయి చైన్ స్నాచింగ్ తో పాటు గంజాయి విక్రయిస్తున్నాడని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను వెంటనే బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. విజయవాడ నగర సిపి కాంతి రాణాపై కూడా బదిలీ వేటు వేసింది. అయితే కాంతి రాణాను విధుల నుంచి వెంటనే రివీల్ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కుకట్పల్లి మెట్రో సమీపంలోని హెచ్ఎండిఏ ట్రాక్ పార్కింగ్ మైదానంలో ఆక్వా టన్నెల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. అయితే పిల్లలు పెద్దలను అండర్ వాటర్ టన్నెల్ స్కూబా డ్రైవింగ్ ఆకట్టుకుంటున్నాయి. 60 రోజుల పాటు హైదరాబాద్ వాసులు ముఖ్యంగా చిన్నారులను వేసవి సెలవుల్లో ఆక్వా టన్నెల్ ఆకర్షణంగా నిలుస్తుందని నిర్వాహకుడు రాజశేఖర్ రెడ్డి చెప్పారు.